సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా రాయించున్నాడు. దేవుని యొక్క సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు పరిశుద్ధపరచబడిన వారై, అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందుకొని మారు మనస్సు, పాప జీవితము, శాపపు జీవితము, పాత జీవితాన్ని విడిచిపెట్టి తమల్ని తాము పవిత్రపరచుకొని దేవుని యొక్క సంఘంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో ఆయన సంఘంలో అడుగుపెట్టిన వారై, అలాంటి వారిని పరిశుద్ధులుగా ఉంటకు పిలిచాడు దేవుడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉంటకు పిలిచాడు. అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ వెనుకకు తిరిగి చూడకుండా, కడగబడిన పంది మళ్ళీ బురదలోకి వెళ్లకుండా పరిశుద్ధపరిచి ఉంచాడు. పరిశుద్ధపరచబడిన వారై ఉండాలి. అంతేకాకుండా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చున్నాడు. ఏమని సెలవిచ్చున్నాడంటే, మీరు పరిశుద్ధులగుటకే పిలిచింది కానీ అపవిత్రులుగా ఉంటావు కాదు. అంటే మనని జీవితకాలం మట్టుకు మరణించేటువంటి మరణకాలం సమయం వరకు పవిత్రతను కాపాడుకోవడానికి పిలిచి సంఘంతో జతపరిచాడు, సహవాసంలో కలిపాడు, నిరూపించాడు. అంతేగాని అపవిత్రంగా ఉంటావు కాదు. చేసే పనులను చేసుకుంటూ ప్రభువా ప్రభువా అని పిలిచే ఎవరిని కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడం నిశ్చయంగా మీతో నేను సెలవిచ్చి ఉంటున్నాను అని చెప్పాడు. అందుకే పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరిని కూడా చూడడం అన్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకొని ప్రభువు చూసే దినం కొరక ఎదురు చూడండి. దేవుని సంఘంతో సహవాసం కలిగి అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.